ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత విజయ్ యాంటోనీ ఏ సినిమా చేసినా అందులో అర్థం, పరమార్థం ఉంటుంది. కేవలం కమర్షియల్ పర్పస్తో సినిమాలు చేయడం ఆయనకు అలవాటు లేని పని. ఇంతవరకు నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి సొంత సినిమాలు తీసిన విజయ్ యాంటోనీ ఇప్పుడు తాను బ్యాక్ సీట్లో కూర్చుని కథకు పెద్దపీట వేస్తూ నిర్మించిన సినిమా 100 దేవుళ్ళు. విజయ్ యాంటోనీతో బిచ్చగాడు వంటి బ్లాక్ బాస్టర్ మూవీని చేసిన శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వాసవి 2 పిల్లల తల్లి. యుక్త వయసులోనే భర్తను పోగొట్టుకుంటుంది. అక్కడి నుంచి పిల్లలే జీవితంగా గడుపుతోంది. వితంతువు వాసవి అంటే ఊరిలో మగాళ్ళందరికీ అలుసే. అవకాశం కోసం గోతికాడ నక్కల్లా కాచుకుని ఉంటారు. అయినా నిబ్బరంగా జీవితాన్ని సాగిస్తుందామె. 2 మగపిల్లలు భాస్కర్, వివేక్ పెళ్లికి ఎదిగిన తర్వాత తనకు ఓ తోడు కావాలనే భావన ఆమెలో కలుగుతోంది. అయితే ఆ నిర్ణయాన్ని తొలుత ఆమోదించని కొడుకులిద్దరూ ఆ తర్వాత మనసు మార్చుకుంటారు. తల్లికి పెళ్లి చేయడం కోసం వరుడిని వెతకడం మొదలు పెడతారు. ఈ క్రమంలో అప్పటికే భార్యను పోగొట్టుకున్న 7 కొండల్ని వివాహం చేసుకోవాలని వాసవి అనుకుంటుంది. అయితే ఆమె గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమె నిర్ణయాన్ని తప్పుపడతారు. వీరందరి కుట్రలను ఎదుర్కొని కొడుకులిద్దరూ కలిసి తమ తల్లి పెళ్లి ఎలా చేశారన్నదే క్లైమాక్స్. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు హీరో విజయ్ యాంటోనీ కాదు, కాస్తంత నిడివి ఎక్కువున్న అతిథి పాత్రను చేశాడని అనుకోవాలి. ఈ సినిమా హీరో శ్వాసిక. ఇది ఆమె కథే. కొడుకులే ప్రాణంగా జీవితాన్ని గడిపే ఓ మహిళ మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ఎలాంటి అవాంతరాలు వచ్చాయి. కేవలం తన స్వార్థం కోసం కాకుండా తనలాంటి వితంతువులకు ఓ మార్గం చూపాలని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు ఎందుకు తప్పుపట్టారు, ఆ సమయంలో ఎవరు ఆమెకు బాసటగా నిలిచారు అనే దాన్ని దర్శకుడు శశి ఆసక్తికరంగా మలిచారు. సినిమాలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగుతాయి. ముఖ్యంగా ఆమె నిర్ణయం పట్ల ప్రధాన ప్రతిఘటన కొడుకుల నుండి వస్తుందని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ 1-2 సన్నివేశాలతో ఆ పాత్రలను పాజిటివ్గా మార్చేశాడు దర్శకుడు. మరి ఈ సినిమాకు విలన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశిస్తాడు అనే ప్రశ్నకు ద్వితీయార్థంలో గాని సమాధానం లభించదు. అక్కడి నుంచి సినిమా కొంత నాటకీయ ఫక్కీలో సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా యాక్షన్ ఎపిసోడ్ లేకుండానే వినోదాత్మకంగా దర్శకుడు శశి శుభం కార్డు వేశాడు. నిజానికి ఈ తరహా కథాంశాలు తెలుగువారికి కొత్తేమీ కాదు. దాదాపు 40 ఏళ్ల క్రితమే దర్శక నిర్మాత క్రాంతికుమార్ సుహాసిని నాయికగా అమ్మకు మళ్లీ పెళ్లి అనే పాయింట్తో స్వాతి మూవీని తెరకెక్కించారు. ఆ తర్వాత పుష్కర కాలానికి ఈవీవి సత్యనారాయణ, శ్రీకాంత్ హీరోగా మా నాన్నకు పెళ్లి సినిమాను రూపొందించారు. తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేయాలనుకునే పిల్లల కథలతో కొన్ని సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అయితే వాటి ట్రీట్మెంట్ వేరు. బాధాకరం ఏమిటంటే ఇలాంటి కథాంశాలతో ఎన్ని సినిమాలు వచ్చినా భార్య చనిపోయిన వ్యక్తికి మళ్లీ పెళ్లి చేయడానికి ఆసక్తి చూపించే ఈ సమాజం వితంతువుకు మళ్లీ పెళ్లి చేసే విషయంలో వెనకడుగు వేస్తూనే ఉంది. అందువల్ల ఈ సినిమాలో చర్చించిన అంశం ఇప్పటికీ విలువైనదే. ఆ రకంగా చూసినప్పుడు మహిళ మనోభావాలను, సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు శశి కళ్లకు కట్టినట్టు చూపించాడు. నటీనటుల విషయానికి వస్తే వితంతువు పాత్రకు శ్వాసిక ప్రాణం పోసింది. ఈ సినిమాను తన భుజాలపై మోసింది. ఆమె పెద్ద కొడుగ్గా విజయ్ యాంటోనీ మేనల్లుడు అజయ్ దుషాన్ చక్కగా నటించాడు. అలానే రెండో కొడుకు పాత్ర చేసిన శక్తి సైతం పాత్రోచితంగా చేశాడు. వారిద్దరి ప్రియురాళ్లుగా కావ్య అనిల్, పాదిని కుమార్ నటించారు. ఇతర కీలక పాత్రలను బాలాజీ శక్తివేల్, కరుణాస్, మునీష్ కాంత్, వినోదిని, లిజోమోల్ తదితరులు పోషించారు. బాలాజీ శ్రీరామ్ నేపథ్య సంగీతం, భాషాశ్రీ సాహిత్యం, ఎస్బి దర్శన్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అయితే ఇలాంటి సినిమాలకు విమర్శకుల ప్రశంసలు లభించినంతగా కమర్షియల్ సక్సెస్ దక్కడం కష్టం. విజయ్ యాంటోనీ శశి బిచ్చగాడు తర్వాత చేసిన సినిమా కావడంతో 100 దేవుళ్ళ మీద అంచనాలు ఉండడం సహజం. కానీ దానితో 100 దేవుళ్ళను పోల్చలేం. కాకపోతే విజయ్ యాంటోనీ తనను తాను తగ్గించుకుని కథకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందించాల్సిన విషయం. నిజంగా జరిగిన సంఘటనతో రూపుదిద్దుకున్న ఈ సినిమా క్లైమాక్స్ జంజీ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉంది. మరి కమర్షియల్గా ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.